హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. హోటల్ స్టైల్ వడ ఎలా చేసుకోవాలో చాలా ప్లఫీగా ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా ఒక నైటు మినప్పప్పుని ఇలా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇంకా చట్నీ కోసం నేను అన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంక ఇప్పుడు పప్పు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి మన బ్యాటర్ అనేది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఒక కప్పు ఆనియన్స్ అండి. ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇది కలుపుకునేలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్ని ఇలా ఏదైనా పేపర్ మీద పెట్టుకొని ఒత్తుకోవాలండి. చేయి తేమ చేసుకొని ఇలా చూపించిన విధంగా స్లోగా ఒత్తుకోండి. ఇవి కొంచెం మందంగానే ఉంటాయండి, పల్చగా అయితే చేసుకోకూడదు. పల్చగా చేసుకుంటే మనకి ప్లఫీగా రావండి. ఇలా వేయంగానే నూనెలో పొంగుతాయండి. ఇంక ఈ విధంగా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా తీసేసుకుందామండి. ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఆయిల్ మొత్తం పీల్చేస్తుందండి. ఆయిల్ అనేది కొంచెం కూడా ఉండదు. ఇంక ఇప్పుడు మొత్తం అయితే చేసేసుకున్నానండి నేను. చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో, ఎంత స్మూత్గా ఉన్నాయో తుంచుతుంటేనే కనిపిస్తుంది కదండి. ఇవి పచ్చడిలో కానీ దేంట్లోనైనా వేసుకొని అద్దుకొని తింటే, సాంబార్ అయినా సరే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేసేసుకోండి.